చాలాసార్లు జీవితంలో అనేక రకాలుగా అనేక విధాలుగా శత్రువులు మన మీద పడుతూ ఉంటారు. క్రైస్తవ జీవితం ఆధ్యాత్మిక రంగంలో పోరాటం. ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్. మనం పోరాడుతుంది శరీరంతో కాదు కానీ దురాత్మల సమూహంతో అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అన్నాడు. నిజమే, క్రైస్తవ జీవితంలో పోరాటం ఉంది. ఈ లోకంలో బ్రతికేటప్పుడు పాపంతో పోరాడాల్సిన పరిస్థితులు వస్తాయి. శోధనలు రావచ్చు, ప్రతికూల పరిస్థితులు రావచ్చు. ఉత్తమమైన వాటిని అనుసరిస్తున్నందుకు చాలామంది శత్రువులుగా మారి నిన్ను కృంగదీయాలని, నీ ప్రోగ్రెస్ని అడ్డుకోవాలని, నీ ఆధ్యాత్మిక అనుభవాలన్నీ కూడా నిలిపిచేయబడాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. శత్రువులు జీవితంలో ఉండొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎలా ఉంటారట? పై వచనాల్లో అంటాడు కీర్తనకారుడు, శత్రువులు రహస్యముగా వలలు ఒడ్డారు అన్నాడు. చెప్పండి, శత్రువులు ఎలా పనిచేస్తారట? కొన్ని సందర్భాల్లో రహస్యంగా, నీకు కనబడకుండా వెనుక గోతులు తీస్తూ, ముందు చాలా చక్కగానే ఉన్నట్టు కనబడుతూ, నిన్ను అభిమానిస్తూనే, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నట్టు కనబడుతూ, వెనుక నీ వినాశనాన్ని, నీ నాశనాన్ని కోరుకునే వారు చాలామంది నీ చుట్టూ ఉండొచ్చు.